గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, దీనికి మీ సమాధానం మీరు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం. మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది సార్. ఎస్, మీ ఆగ్రహం మాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే టీటీడీ చైర్మన్ మీరు నియమించిన అధికారే, ఈఓ మీరు నియమించిన అధికారే, జేఈఓ మీరు నియమించిన అధికారే. మీరు నియమించిన మీ అధికారులకి తెలీదా సార్? ఇంతటి పర్వదినాన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో స్వామివారిని దర్శించుకోవడానికి కొన్ని కోట్ల మంది భక్తులు తిరుమల కొండకు చేరుకుంటారన్న విషయం మీ అధికారులకి తెలీదా? తెలుసు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని తెలీదా? తెలుసు. కానీ ఏముందిలే, చిన్న చూపు. అవునా కాదా సార్? జరిగిన సంఘటన చూస్తుంటే అవుననే అనుకోవాలి. అంటే సర్వదర్శనంలో లైన్లలో రోజుల తరబడి నించుని ఆ స్వామివారిని దర్శించుకునే భక్తులకి కనీసం మంచినీళ్లు, ఆహారాలు ఎలాగో మీ కూటమి ప్రభుత్వం అందించట్లేదు. కొండకి చేరుకున్న భక్తుల ప్రాణాలు పోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి కదా చంద్రబాబు నాయుడు గారు? ఇది మీ వైఫల్యం కాదా? మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? దేవుడితో రాజకీయం చేసేటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు సార్? ఎక్కడున్నారు? ఐఎమ్ అన్ అన్అపాలజెటిక్ హిందూ అని మైకులు పగిలిపోయేలా అరిచారు కదా సార్ ఆ రోజున. డీసీఎం సార్, యూ మస్ట్ అపాలజైజ్. You must apologize all the devotees and their families in Tirumala. It's high time now.